వాట్ ఈస్ అ డిఎస్ఏ? డిఎస్ఏలో 2 టర్మ్స్ ఉన్నాయి. డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథం. సో, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది? సో, మనం ఒక స్టూడెంట్‌ది ఒక డేటా స్టోర్ చేయాలనుకున్నామనుకోండి, లైక్ మార్క్స్, మ్యాథ్ మార్క్స్. సో, ఒక వేరియబుల్ పెట్టి మనము 10 మార్క్స్‌ని స్టోర్ చేస్తాం. అదే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మార్క్స్ స్టోర్ చేయాలనుకోండి, ఎలా స్టోర్ చేస్తాం? లైక్ ఈచ్ స్టూడెంట్‌కి ఒక వేరియబుల్ పెట్టలేం కదా! సో, ఈ డేటాని మనము ఎయిదర్ ఎక్సెల్ షీట్‌లోనే స్టోర్ చేయొచ్చు ఆర్ టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేయొచ్చు. లైక్ డేటాబేసెస్‌లో స్టోర్ చేయొచ్చు. So data structure is all about that, like storing the data in an organized format. దీన్ని డేటా స్ట్రక్చర్ అంటాం. అండ్ ఇఫ్ యూ గో టు ద మ్యాప్స్ లైక్ గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుంది మనకి, మన స్ట్రీట్ పాయింట్స్, లైక్ రోడ్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్, లొకేషన్ పాయింట్స్ అన్నీ స్టోర్ చేసుకొని దాని రూట్ మనకి చెప్తుంది. లైక్ సపోజ్ మనకి ఏ అనేది ఏ నుంచి బికి వెళ్ళాలనుకోండి, ఈ 2 పాయింట్స్ నుంచి మనకి గూగుల్ మ్యాప్స్ అనేది ఒక రూట్ చూపిస్తుంది. లైక్ దేర్ ఆర్ మల్టిపుల్ రూట్స్ ఇట్ విల్ స్టోర్, దాన్ని డేటా స్ట్రక్చర్ అంటాము. సో, దాంట్లో నుంచి ఒక రూట్ చూపిస్తుంది బేస్డ్ ఆన్ డేటా స్ట్రక్చర్. సో, ఇది డేటా స్ట్రక్చర్ అనేది. సో, వాట్ ఈజ్ ఆల్గరిథం నౌ? ఆల్గరిథం అనేది ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా స్ట్రక్చర్ పైన ఒక ఫ్యూ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి ఒక డిజైర్డ్ అవుట్‌పుట్ వస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైర్డ్ అవుట్‌పుట్ అనేది ఏంది? నేను ఇప్పుడు మనకొక అరే ఉంది. ఈ అరేలో మనకి ఒక నంబర్ కనుక్కోవాలనుకోండి, లైక్ అరేలో 10, 20, 30, 40, 50 ఇలా ఫ్యూ నంబర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనము మన డేటాని ఒక డేటా స్ట్రక్చర్ అరే అనే డేటా స్ట్రక్చర్‌లో స్టోర్ చేసాము. ఇప్పుడు నాకు నంబర్ కావాలి. లైక్ 60 అనే నంబర్ ఉందా లేదా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. లైక్ సెర్చింగ్ అల్గోరిథం యూజ్ చేసి మనము అరేని ఇటరేట్ చేసి నంబర్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. దిస్ ఈస్ వాట్ అల్గోరిథం ఈస్. అండ్ ఇఫ్ యూ గో టు ద గ్రాఫ్‌లో ఇప్పుడు మనకి కంప్లీట్ డేటా స్ట్రక్చర్ ఉంది. లైక్ ఒక ఏ పాయింట్ నుంచి బి పాయింట్‌కి మనకి డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను ఆప్టిమల్ పాత్ కావాలి. లైక్ ట్రాఫిక్ లేని పాత్ అండ్ డిస్టెన్స్ తక్కువున్న పాత్ నేను సజెస్ట్ నాకు కావాలనుకున్నాననుకోండి. సో, దాని మీద షార్టెస్ట్ డిస్టెన్స్ పాత్ అనే ఒక అల్గోరిథం రన్ చేయడం వల్ల మనకి ఒక ఆప్టిమల్ పాత్ అనేది మనము తీసుకురావచ్చు. లైక్ ఇది ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇది ఉండొచ్చు. సో, ఏదన్నా ఒక పాత్‌ని మనం సజెస్ట్ చేయాలి. దిస్ ఈజ్ అల్గోరిథం. దిస్ ఈజ్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం.